లైఫ్‌లో ఇగ ఈ జీవితం వద్దురా అనుకున్న రోజు ఎప్పుడైనా ఉందా? అనిపించింది. మన లోపల ఓపిక ఉన్నంత వరకు కష్టపడితే అన్ని స్ట్రగుల్స్‌ని దాటుకొని ముందుకెళ్తాము. లేదని చెప్పేసి నువ్వు ఆడనే ఉన్నావనుకో చచ్చిపోయినట్టే లెక్క. నెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఖచ్చితంగా సక్సెస్ అయితా అన్న ధీమా ఉందా? అయితనో కాదో నాకైతే తెలవది. బల్ల గుద్ది చెప్తున్నా. నేను మాత్రము సక్సెస్ కాకపోయినా ఒక కొండి తీసుకొని దానికి ఇట్లా తగిలించుకొని అన్న లాగుతా కానీ నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం? డబ్బులు, మనశ్శాంతి. రెండు ఇష్టం. అవి రెండు లేనిది ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ నాన్నలు ఎవరి తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా ఇంట్లో ఏమి జరిగినా ఏమైనా ప్రాబ్లం అయితే దాచుకుంటే భారం అవుతుంది. చాలా ఆ భారము పిల్లల మీద కూడా పడుతుంది. దయచేసి ఏమైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పండి. ఇండ్లల్లో ఎవరైనా శత్రువులు ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం శత్రువులు ఉండరు. కొట్టుకుంటారు, తిట్టుకుంటాం, అన్ని చేస్తాం కానీ మనసుల విషయం అనేది ఉండదు ఫ్రెండ్షిప్లో. తల్లిదండ్రుల ప్రేమతో ముడిపడిందండి, నిజం చెప్తున్నా. ఎవరు వచ్చిన మధ్యలో వెళ్ళిపోతారు కానీ ఫ్రెండ్షిప్ పోదు. ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్నా కానీ చాలా మందిని తొక్కేస్తారు అనేది ఒక అపవాదం ఉంది. ఎవరు చెప్పారు సార్? ఏమో హీరా శంకర్ రెడ్డి కొడుక మొలకనే కదా అని వీకేసినావు అనుకో, పీక కోస్తా. ఏమనుకున్నావు? గొంతుకాయ కోసి అవతలేస్తా. మీరు చేసే వృత్తిలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నా. సోషల్ మీడియాలో ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురైనాయా? ఎదురైనప్పుడు ఎవరైనా నీకు అండగా నిలబడి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ప్రత్యేకంగా కిషోర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిర్లాపురం హనుమంతు, థ్యాంక్ యూ మామగారు. పెంటయ్య సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇప్పుడు సర్పంచే కాదు, మీ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నేను చాలా చాలా కోరుకుంటున్నా భగవంతుణ్ణి. నిజంగా అంత సేవలు చేస్తాడు సార్. ఆయనకి కోరిక ఉందో లేదో కానీ అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేనే కావాలి. ఇంకొకటి టీవీ 66 సంతోష్, చాలా మంచోడు. నాకు మేకప్ ఆర్టిస్ట్ ఆయన. అలాగే టీవీ 66 అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉన్నది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఆ వ్యక్తి నన్ను తీసుకొని వెళ్ళి నాకు ఒక ఆర్టిస్ట్ ఇది చేయాలని ఉంది, కామెడియన్గా చేయాలని ఉంది అంటే ఒక ఫ్రెండ్గా తీసుకొని వెళ్ళి నాకు బాలవర్ది రాజు డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలవర్ది రాజు సార్ డైరెక్టర్ గారు దాదాపు 600 మీద వెబ్ సిరీస్లు చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు ఒకటి. కానీ ఆయన ఎంత కష్టపడతాడంటే నిజం చెప్తున్నా అన్న. ఒక వెబ్ సిరీస్ తీయాలంటే ఒక స్టోరీ పట్టుకొని 1 గంట స్టోరీని 2 రోజులల్లా 3 రోజులల్లా షూటింగ్ అయిపోగొడతాడు. టార్గెట్ పెట్టుకొని చేస్తాడు. అంత ఎక్సలెంట్. నాకు నేను వెళ్ళి ఆ సార్ కలిసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎట్లా తీర్చుకుంటామో తెలియదు కానీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ సార్ అనిల్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి దాంట్లో నువ్వు ఉండరా కానీ బాగా చేస్తావు, మంచిగా చేసుకో, ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేసుకో అని అన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చేసే వృత్తిలో, పెయింటింగ్ వృత్తిలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నా. పెయింటింగ్ వర్క్ అనేది రానోడు కూడా ఇప్పుడు ఏంటంటే నార్త్ నుంచి వెళ్ళి వస్తారు పనికి, వర్క్ చేయడానికి హైదరాబాద్కి, ఇప్పుడు ఊర్లలో కూడా వస్తారు. కాకపోతే చేయండి, ఎందుకంటే మనం భారతీయులమే, చేయాలి. ప్రతి వర్క్లో వస్తున్నారు,
చెయ్యండి. కాకపోతే ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత, ఒక మేస్త్రికి ఎంత ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో 1200 ఉన్నది. ఆ 1200కి వెళ్ళరు వాళ్ళు. ఏం చేస్తారు తెలుసా, 600 700లకు చేస్తే అసలు ఇప్పుడున్న నిత్యావసర వస్తువుల రేట్లు ఎట్లున్నాయి, రూమ్ రెంట్లు ఎట్లున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 మంది కలిసి ఒక రూమ్ లో ఉంటారు, రెంట్ కట్టుకుంటారు. ఓకే, ఇక్కడ ఉన్న ఒక మ్యారీడ్ పర్సన్, ఒక వ్యక్తి అప్పులు చేసుకొని సిటీకి వచ్చిన వ్యక్తి కష్టపడి పని చేసి అప్పులు అవి పట్టాలంటే, పిల్లల్ని చదివించాలంటే 500-600లకు చదివించగలరా చెప్పండి? అవును. ఇబ్బంది ఏంటంటే ఆయనకి పని కూడా చక్కగా రాదు. పని పట్టుకుంటాడు, సగం పని చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ తక్కువ రేట్లకే పట్టుకుంటారు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక నిజాయితీగా మంచి కాంట్రాక్టర్ వెళ్ళి పెయింటింగ్ వర్క్ మాట్లాడాలనుకుంటే రేట్లే ఉండవాడు. ఇంకోటి నమ్మకం అనేది ఇయ్యరాళ్ళు. చాలా సమస్యలు ఏర్పడతాయి, చేసిన పనులు చేయడానికి అవుతుంది. ఇంకోటి చేయండి, సౌత్ నార్త్ అందరు ఒకటే, కాకపోతే రేట్ల వైజ్గా కరెక్ట్గా ఇక్కడ ఎంత ఉందో అంతగా చేసుకోవాలి, అట్లా చెడగొట్టొద్దు. అయితే ఇక్కడ ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్నా కానీ చాలా మందిని తొక్కేస్తారు అనేది ఒక అపవాదం ఉంది తెలుగు ఇండస్ట్రీ. మరి దానిపైన మీ అభిప్రాయం? ఎవరు చెప్పింది సార్? కష్టపడాలి, కానీ కష్టపడు. ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఫేమస్ ఉండా, నాకు 10 లక్షల ఫాలోవర్స్ ఉండరు, ఒక 20 లక్షల ఫాలోవర్స్ ఉండరు, నాకు ఆఫర్స్ రాకొచ్చినాయి, వాళ్ళకు వస్తున్నాయి, నాకు రాకొచ్చినాయి అని చెప్పేసి నువ్వు వెళ్తూ ఉంటావు కదా. నువ్వు తీసుకునే కంటెంట్లా కరెక్ట్, నువ్వు తీసుకునే కంటెంట్ ఎట్లున్నది, నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావు, నీ వీడియోలల్లా మానవత్వం ఉన్నదా, నీ వీడియోలల్లా ఏమున్నది అంటే, ఒక వీడియో ఆన్ని తిట్టు ఈయన్ని తిట్టి పెట్టినావు అనుకో, అవి ఫుల్ వైరల్ అయ్యి నీకు ఫుల్ ఫాలోవర్స్ వస్తాయి. అది కాదు మెయిన్ టాలెంట్. టాలెంట్ అంటే ఏంది? నవరసాలు దానిలోని మొత్తం చేసి చూపించాలి. నువ్వు డైలాగ్ చేయాలనుకుంటే డైలాగ్ చేయాలి, భయపెట్టాలనుకుంటే భయపెట్టేయాలి, ఏడవాలనుకుంటే ఏడవాలి, ప్రతి ఒక్కటి నువ్వు చూపించాలి. అప్పుడే కదా ఛాయిస్లు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే యాటిట్యూడ్ ఉండరాదు, అర్థమైందా? తెలుసు కదా, యాటిట్యూడ్ అంటే ఇంకా తెలియదు ఏమున్నదని. ఏంటంటే ప్రతి ఒక్కరికి గౌరవించాలి, అందరితోటి నవ్వుతూ కలిసిపోవాలి. అందరి దగ్గర నేను ఫేమస్ ఉన్నా ఎరువై ఈ ఖాళీ సోషల్ మీడియాలో నువ్వు 4 వీడియోలు చేసి 10 మిలియన్లు పోతే, నువ్వు ఎవరిని లెక్క చేయకపోతే, నువ్వు ఒక సినిమాలకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళని కూడా అట్లే చేస్తావా? మెయిన్ ఇంపార్టెంట్ మనం తగ్గి ఉంటే ఎక్కడైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళకే అవకాశాలు వస్తాయి. మన లోపల ఉన్న మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. మనం కరెక్ట్ ఉంటే మనం నడుచుకునే విధానాన్ని బట్టి మనకు వస్తాయి. నవరసాలు అన్నారు కాబట్టి ఒక డైలాగ్, మన బాలకృష్ణ డైలాగ్. బాలకృష్ణ డైలాగ్ కాదు సార్, ఒక డైలాగ్ చెప్తా. అది ఏంటంటే, ఇంద్రా సినిమా ఉన్నది కదా, ఇంద్రా సినిమాల డైలాగ్ని మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని అంటారు చూడు, అది తెలంగాణ స్లాంగ్లా చెప్తా. ఓకే చెప్పొచ్చా? ఓకే చెప్పండి. ఏమో హీరా శంకర్ రెడ్డి కొడుక మొలకనే కదా అని వీకేసినావు అనుకో, పీక కోస్తా. ఏమనుకున్నావు? గొంతుకాయ కోసి అవతలేస్తా. ఓకే, మొత్తానికైతే తెలంగాణ డైలాగ్ ఏందో చూపించావు మొత్తానికి. అట్లా అంటే సేమ్ చేస్తే మనకేముంటది సార్, కొత్తగా చూపించాలి అట్లా. ఇక బాలకృష్ణ అన్నారు కాబట్టి నీ ఇంటికి వచ్చా నేను అట్టింటికి వచ్చా, ఈ డైలాగ్ చెప్పడానికి నాకు చాలా ఇష్టం. కానీ మరి మీకు రాజకీయాలంటే ఇష్టమా బ్రదర్? రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా? అది ప్రతి ఒక్కరికి ఉంటది, చెప్పరు అంతే. వెళ్ళాలి, మనం వెళ్ళకపోతే మార్పు ఏడొస్తుంది? మార్పు రావాలంటే మనం వెళ్ళాలి, అప్పుడే మార్పు వస్తుంది. అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు మరి? ఒకవేళ వెళ్ళాలని ప్లాన్ అంటే ఒక జెడ్పీటీసీ అవ్వాలని కోరిక నాకు. ఏంటంటే ఒక మండలం కరెక్ట్గా ఉండాలంటే జెడ్పీటీసీ ఉండాలి కరెక్ట్గా.
ఒక జడ్పీటీసీ ఎందుకు, ఒక మండలం బాగుండాలంటే జడ్పీటీసీ ఎందుకు అబ్బా అని అంటారు కదా. జిల్లా నుంచి వెళ్ళి నిధులు తేవాలంటే జడ్పీటీసీ, ఊర్లు బాగుండాలంటే ఎంపీటీసీ చక్కగా ఉండాలి. ఊర్ల నుంచి వెళ్ళి ఎన్నుకుంటాం కాబట్టి 3 ఊర్లు ఒక 3000 ఓట్లు కలిస్తే ఎంపీటీసీ. అట్లా ఎంపీటీసీ కరెక్ట్గా ఉంటే ఊర్లు బాగుంటాయి. సర్పంచ్ కరెక్ట్గా ఉంటేనే కదా అని అంటారు కదా. సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా సేమ్, వాళ్ళు కరెక్ట్గా పని చేయాలంటే మనం కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే మీకేమన్నా అప్పులు ఉన్నాయా? ఒకవేళ అప్పులు గనుక ఉంటే ఏమన్నా ఇబ్బంది పెట్టారా అప్పుల వాళ్ళు? నిజం చెప్పాలంటే అప్పులోళ్ళకు నిజంగా దండం పెట్టాలి. మా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మా డాడీ హాస్పిటల్ ఉన్నా కూడా ఫోన్ చేసిర్రు, అడిగిర్రు, కానీ మరీ ఇబ్బంది పెట్టలేదప్ప. నిజంగా ఇట్లా సంగతి ఇట్లా ఉన్నది, మా నాయనకి ఇట్లా ఉన్నది, ఇట్లా మేము ఇట్లా అయినా అది ఇది అని చెప్పేసి చాలా అంటే జరిగిన విషయాలు చెప్పినాము. ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా కొడతారా? లేదు కదా, డబ్బులే అడుగుతారు. ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం చెప్పాలి. చెప్పనప్పుడు నువ్వు ఫోన్ ఎత్తకుండా ఉంటేనే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ నాకు అప్పు ఇచ్చిన వాళ్ళకి మాత్రము వాళ్ళు దేవుళ్ళు అబ్బా, వాళ్ళకి మాత్రము అప్పు కట్టే చచ్చిపోతారు. నిజం చెప్తున్నా. ఓకే. అంటే మొత్తానికైతే ఎవరికి కూడా రుణపడి ఉండనంటావు. ఎందుకు, మన అవసరాన్ని తీర్చిర్రు, నిజంగా తీర్చిండ్రు అబ్బా. ఇగో వాళ్ళు తీర్చకపోతే మన అవసరాలు ఎక్కడ తీరేది? అంతే కదా. మన అవసరాలు తీరాలంటే అప్పు తీసుకున్నప్పుడే తీరుతాయి. కాకపోతే చాలా థ్యాంక్ యూ సో మచ్, కానీ వాళ్ళకి అప్పు కడతా అట్లా. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఫ్రెండ్షిప్ గురించి మీ అభిప్రాయం? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరి గురించి చెప్తే బాధపడతారు. కాకపోతే చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది ఉన్నారు. నాకు ఫ్రెండ్షిప్ అంటే ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం. బయట ఇక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాకపోతే ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మనం చెడ్డీలు వేసుకొని తిరుగుతాం. అశోక్ అని ఉంటాడు. ఇంకా మా ఊర్లో అంటే వేరే పేర్లు ఎక్కువ కామెడీగా నాయక్, సుతే నాయక్ అని అంటా ఉంటాము, చిత్త అని అంటా ఉంటాము. అట్లా ఉంటాయి. ముద్దు పేర్లు పిలుస్తాం కదా మన విలేజ్ లో, మంచిగా ఎక్కువ ముద్దు పేర్లు ఎక్కువ పిలుస్తుంటాం ఫ్రెండ్స్. నాకు నా ఏజ్ పర్సన్స్ ఫ్రెండ్స్ బాగా ఉన్నారండి. ఏంటంటే అశోక్ ముందు వరుసలు ఉంటాడు. చాలా కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, గుద్దుకున్నాం, అన్ని చేసుకున్నాం, ఆల్ రౌండ్ చేసినాము. కానీ ఏనాడు మేము ఫుల్ కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్ళీ పొద్దున్నే మాట్లాడాలి. అట్లా మాలాగా ఎవరు ఉండలేరు, నిజం చెప్తున్నా. కానీ అశోక్ ఏ బాధనైనా పంచుకుంటాము. ఏదైనా కానీ ఊరికి వెళ్ళానంటే నేను ఆయన దగ్గరనే ఎక్కువ టైం స్పెండ్ అంటే మరీ ఎక్కువ ఏమి ఉండదు. కాకపోతే ఫ్రెండ్లీగా ఏదైనా షేర్ చేసుకుంటాం. ఆయన ఒక్కటే కాదండి, అంజీ, కాశీ, ఇంకా నరేష్, ఇంకొక కాశీ, ఇట్లా చాలా ఉన్నారు. గండు అని ఉంటాడు. అట్లా శేఖర్, ఓకే. నరసింహ, ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే. మొత్తానికైతే ఫ్రెండ్స్ మంచి లిస్టే ఉంది మీ దగ్గర. కానీ మామూలు ఫ్రెండ్స్ కాదండి. ఉమ్. ఇబ్బంది ఉంటే ఏదైనా చేస్తారు, ఏమైనా ఇస్తారు. అట్లా అంటే ఫ్రెండ్లీగా. ఇండ్లల్లో ఎవరైనా శత్రువులు ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం శత్రువులు ఉండరు. కొట్టుకుంటారు, తిట్టుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ మనసులో విషం అనేది ఉండదు ఫ్రెండ్షిప్లో. అర్థమైందా? ఫ్రెండ్షిప్ అనేది చాలా ఒక తల్లిదండ్రుల ప్రేమతో ముడిపడిందండి, నిజం చెప్తున్నా. ఎవరు వచ్చిన మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఫ్రెండ్షిప్ పోదు. ఐ లైక్ ఫ్రెండ్షిప్. సూపర్. అయితే ఒక మ్యారేజ్ పర్సన్ గా భార్యాభర్తలు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు? కాంప్రమైజ్ ఉండాలి. ఏదైనా సరే చెప్పుకోవాలి. కానీ ఇద్దరిలో ఒకటి ఉండాలి. ఏంటంటే అరే భార్యకి ఎట్లుంటుంది అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ లేడీస్కి ఎవరికైనా ఉంటాయి. మాకు ఇట్లుంటే బాగుండే, మాకు అట్లుంటే బాగుండే, మాకు ఇది కావాలి, గోళ్ళు అది తెచ్చుకున్నారు, గిల్లు ఇది తెచ్చుకున్నారు అని చెప్పేసి చాలా వింటూ ఉంటాం. అవన్నీ ఉండాలంటే పని చేయాలి. ఫస్ట్ పని ఉండాలి. కానీ అర్థం చేసుకునే గుణం ఉంటే అన్ని సంసారాలు బాగుంటాయి. కాకపోతే లొల్లి లేని ఇండ్లు ఏమీ లేవు. భార్య భర్తలల్లో పంచాయతీ లేనిది నేను ఎన్నో ఇండ్లు, ఒక కోటీశ్వరుని ఇంటికి పెయింట్ వేస్తా, ఒక పూర్
నాకన్నా పూర్ ఇంట్లో కూడా పెయింట్ వేస్తా. గుడిసె కూడా పెయింట్ వేయించుకున్నారు కొంతమంది. అట్లా కూడా నేను పెయింట్ వేసిన. కానీ పెద్ద పెద్దోళ్ళ ఇండ్లల్లా అమ్మ మస్తు పైసలు ఉన్నాయి వీళ్ళకేమ్రా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అటువంటి ఇండ్లల్లో ఏండ్లకేండ్లు మాట్లాడని భార్యాభర్తలు ఉంటారు తెలుసా? నిజం. ఓకే. ఒక ఇంట్లో నేనే కలిపిన భార్యాభర్తలని. రెడ్డిస్ వాళ్ళకు 3 ఏళ్ల నుంచి మాటలు లేవంట. అది చిన్న మ్యాటర్ల బంగారం మ్యాటర్ అంట. ఆయన ట్రాక్టర్ తీసుకొని వచ్చిండంట. మ్యాటర్ వాళ్ళకి తెలిసిపోతుంది ఇది, కానీ వాళ్ళ పేర్లు చెప్పనులేండి. పేర్లేము. ట్రాక్టర్ తీసుకొని వచ్చినట్ట డబ్బులు ఉన్నాయని, ఆమెనేమో బంగారం కావాలి అని అన్నదంట. అంటే ఆయన వినకుండా పోయి ట్రాక్టర్ తీసుకొని వచ్చినట్ట. ట్రాక్టర్ తెచ్చి ఒక 1 year అయిన తర్వాత ట్రాక్టర్ తోటి వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతోటి బంగారం తెస్తా అంటే ఆమె యాక్సెప్ట్ చేయట్లేదంట. దాంట్లోనే బాగా గొడవలు అయిపోయి మాట్లాడుకొచ్చిరంట. నేను ఒకటే అన్నా, బంగారం లాంటి భర్తను పెట్టుకొని మీరు మాట్లాడకుండా ఉంటే బజార్లో ఉన్న వాళ్ళంతా మీ ఆయనకే లైన్ వేస్తారు అని అన్న. ఒక్కటే మాట. ఓకే. అట్లా కూడా అవుతుందా అని అంటే, అంతే మరి. భార్య అడగనప్పుడు భర్తకు వేరే వాళ్ళు అడిగినారంటే ఆయనతో అటే పోయిందంటే నీ పరిస్థితి ఏం కావాలి అని అన్నా. అంతే. ఆ మాటకే ఆమె సాయంత్రమే మాట్లాడింది తెలుసా? నిజంగా ఆయన షాక్ అయిపోయిండు. కానీ నేను మాట్లాడిపించిన అని ఇప్పుడు తెలుస్తుంది చూడు ఆయనకి. నిజంగా నా ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. సూపర్. అంటే మొత్తానికైతే భార్యాభర్తల బంధంలో భాగంగా భార్యాభర్తల్ని కూడా కలుపుతున్నాం మంచిగా. ఇట్లా కూడా ఉంటారు. ఇక కొంతమంది భార్యలు భర్తలు ఎట్లుంటారు అంటే, నేనే మాట్లాడాలన్నా ఫస్ట్. ఎవరు మాట్లాడినా సచ్చే వరకు ఉండేది మీరిద్దరే. అర్థమైంది? అందరు వదిలేసిపోతారు. తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాలు ఉంటారని, వాళ్ళ ఆయుష్ ఉన్నంత వరకు మనతో ఉంటారు. తర్వాత తల్లి అయినా తండ్రి అయినా ఎవరు? భార్య భర్తలే. వాళ్ళిద్దరు సక్కా లేకుంటే ఏం పైది ఉంటుంది? లైఫ్ లో ఇక ఈ జీవితం వద్దురా అనుకున్న రోజు ఎప్పుడైనా ఉందా? అలా అనిపించినప్పుడు మీకు ఏం చేయాలనిపించింది? చాలా ఒక 2 సార్లు అనిపించిందండి. ఒక రోజు బాగా అనిపించింది. కాకపోతే భార్య పిల్లలు మా నాయన నా మీద పెట్టుకున్న మేము అప్ప అంటాం, మా అప్ప నా మీద పెట్టుకున్న నమ్మకం మా నాయన దృష్టిలో పిరుకొని అయిపోతా. వద్దు అని చెప్పేసి ఒకటే ఆలోచన చేసుకున్నా. ఫ్యామిలీని ఎప్పుడైతే మన లోపల ఓపిక ఉన్నంత వరకు కష్టపడితే అన్ని స్ట్రగుల్స్ని దాటుకొని ముందుకు వెళ్తాము. లేదని చెప్పేసి నువ్వు ఆన్నే ఉండవు అనుకో, చచ్చిపోయినట్టే లెక్క. అంటే మరి చాలా సంతోషాన్ని ఇచ్చిన రోజు ఏదైనా ఉందా నీ జీవితంలో? ఉంది. మా డాడీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన రోజు నేను పెళ్లి చేసుకున్న రోజు. ఇంకోటి మా అమ్మకు నేను బంగారం కొన్న రోజు. మా అమ్మకు, సొంత తల్లికి. ఈ రోజుల్లో కొనడం చాలా తక్కువ. మా అమ్మకు నేను బంగారం కొన్నా. నిజంగా మా భార్య ముంగటనే మా భార్య కూడా అనలే, ఇగో నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నది కానీ నాకు చెప్ప ఫస్ట్, మీ అమ్మకి తెస్తావా అని కొంతమంది ఉంటారు కదా. కానీ అట్లా అనలే నా భార్య. నిజం, దేవత. అట్లా అనలేదు. కానీ మా అమ్మ టైంలో అనుకోండి, ఆ టైంలో బాగా సంతోషించిన. మా నాయన హాస్పిటల్ బెడ్ నుంచి వెళ్ళి ఆయన లేచినప్పుడు, అంటే లేచి తాను కూర్చున్నప్పుడు, అప్పుడు ఆనందం వేసింది బాగా. బ్రదర్, నా పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టం? డబ్బులు, మనశ్శాంతి? 2 ఇష్టం. ఓకే. అవి 2 లేనిది ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. కాకపోతే ఒక కథ చెప్తా. అప్పు లేకుండా ఉంటే మనశ్శాంతి ఇష్టం, కానీ అప్పులు అవన్నీ ఉంటే మనశ్శాంతిగా ఉండలేము. అందుకే 2 ఇష్టం. మనం ఇప్పుడు అప్పులు ఉన్న పర్సన్లం, 2 కావాలి. అట్లా ఒక చిన్న కథ చెప్తా. చెప్పండి. ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఒక వ్యక్తి పొద్దున్నే లేచి స్నానం చేసుకొని దేవుని కాడికి పోయి దండం పెట్టుకొని పొలానికి పోయి ఫుల్ పని చేసి వస్తాడు. సాయంత్రం పూట వచ్చి
ఇక దోస్తులతోటి కత్తరించి ఆడుకుంటా, దోస్తులతోటి ముచ్చట్లు చెప్పుకుంటాడు. ముచ్చట్లు చెప్పి మంచిగా ఒక ఊర్లలో ఏముంటుంది, తాటికల్లు అవి ఉంటాయి, తాటికల్లు ఇంత తాగి మంచిగా నా బాజార్కి వెళ్ళి ఒక పాట పాడుకుంటా లా 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 ఏ జానకి అనుకుంటా ఇంటికి పోతాడు. ఇంటికి పోయి భార్య పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలతో ఒక కొద్దిసేపు ఒక గంట సేపు గడుపుతాడు. గడిపి మంచిగా తింటారు. తిని భార్యతోటి అవి ఇవి చెప్పుకుంటూ ఇక సంతోషంగా నిద్రపోతారు. ఆడికే డే అయిపోయింది. అందుట్లో ఒక్క టెన్షన్ ఏమన్నా అనిపించిందా? ఒక్కటి స్ట్రగుల్ ఏమన్నా ఉందా? ఒకటి ఏదైనా ఉందా? అప్పుల టెన్షన్ ఏమన్నా ఉందా? అప్పులేనే బతకది, అదే బతుకు నాకు కావాలి. అయితే ఇప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా పరంగా అందరినీ నవ్విస్తూ అలరిస్తూ ముందుకెళ్తున్నావు. అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతా అన్న ధీమా ఉందా? అయితనో కాదో నాకైతే తెలియదు. బల్ల గుద్ది చెప్తున్నా, నేను మాత్రము సక్సెస్ కాకపోయినా ఒక కొండి తీసుకొని దానికి ఇట్లా తగిలించుకొని అన్న లాగుతా, కానీ నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. ప్రయత్నం ఆపొద్దు. ఆపిండ్రంటే ఆడనే ఉంటాం. మనం ప్రయత్నం ఎప్పుడైతే చేసుకుంటూనే వెళ్ళాలి. అయిపోయి ఇగో ఒక ఏజ్ ఇంత ఇగో ఇట్లా అయితే అవుతుందో కాదో అని చెప్పేసి, కానీ కాన్ఫిడెన్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మన లోపల మనమే మన మీద నమ్మకాన్ని కోల్పోతే ఏమి సాధించలేము. కానీ పక్కా సాధిస్తా. నేను ఏనాడన్నా అనుకున్నాను ముఖానికి రంగేసుకొని నేను యాక్టింగ్ చేస్తా, కెమెరా కాడ కూర్చుంటాను? ఏనాడన్నా అనుకున్నాను ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను? ఏనాడు అనుకోలేదు. కాకపోతే నేను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టినప్పుడు కూడా నాకు చాలా మంది అన్నారు, నీ ముఖానికి నువ్వేం ఫేమస్ అవుతావు రా బాయ్, నీవేమి వెళ్తావు రా బాయ్ అని చెప్పేసి. నేను ఇంకేం ఫేమస్ కాలే. నేను ఫేమస్ అనేది ఎవ్వరు కారండి. ఇప్పుడు చిరంజీవి సార్ ఉన్నారు, ఫేమస్ అయ్యిందా? కష్టపడ్డాడు ఆయన. ఫుల్ కష్టపడి ఒక రూట్కి వచ్చిండు, అయినా కష్టపడుతున్నాడు. ఫేమస్ అనేది ఓన్లీ ఒకటే, సక్సెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సక్సెస్ ఆయన ఇంకా చేరుకుంటూనే ఉన్నాడు. కానీ సక్సెస్ ఈడికే చాలు అని చెప్పేసి ఆపేసిండా? ఆపేస్తే సక్సెస్ అయినట్టు. ఆపలేరు ఎవరు. లైఫ్ అనేది పరిగెడుతూనే ఉండాలి. పరిగెడితేనే మనకేమన్నా పండ్లు ఫలాలు దొరుకుతాయి. అర్థమైందా? కడుపు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా చేయాలని అనుకుంటే ఎనర్జీ ఉండాలి. కాబట్టి 3 పూటలు కరెక్ట్ తింటే ఏ రోగం రాదు. ఓకే. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులకు అమ్మ నాన్నలు ఎవ్వరు తల్లిదండ్రులైనా, నా తల్లిదండ్రులైనా, ఇంట్లో ఏమి జరిగినా ఏమైనా ప్రాబ్లం అయితే దాచుకుంటే భారం అవుతుంది. చాలా ఆ భారము పిల్లల మీద కూడా పడుతుంది. దయచేసి ఏమైనా కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పండి, పిల్లలకు చెప్పండి. ఎందుకు చెప్పలేదు తెలుసా బ్రో? ఏంటంటే వాళ్ళకు తగిలే చిన్న గాయాలైనా సరే ఇంట్లో చెప్పరు. అరే పిల్లలు ఏమనుకుంటారు, అరే ఏం ప్రాబ్లం అవుతుందో, వీళ్ళంతా మళ్ళీ టెన్షన్ పడతారు. ఇటువంటిది మీరు అనుకొని పిల్లలని బాధ పెడుతున్నారు. ఏంటంటే మీ లోపల ఏ బాధ అనుభవిస్తుండ్రో, లోపల ఏమైనా మీరు చిన్నప్పుడు తగిలిన గాయాలు కానీ ఈ టైంలో చూపిస్తాయి. కాబట్టి హాస్పిటల్ అనేది ఒక్కసారి మనం హాస్పిటల్లోకి వెళ్ళామంటే నువ్వు ఎక్కడ మొదలైనో అక్కడికి వెళ్ళిపోతావు. నిజంగా మేము ప్రైవేట్ హాస్పిటల్ తిరిగినాం కాబట్టి చెప్తున్నానండి. ప్రైవేట్లో మన ఆయన మంచిగా కాలే, మస్తు మెడిసిన్లు ఇచ్చారు, మస్తు డబ్బులు కట్టినాము. చాలా ఒక పూటకు 30,000 40,000 ఇచ్చినాం. కానీ అసలు మంచిగా కాకపోతే గవర్నమెంట్లో మంచిగా అయింది. నిజం చెప్తున్నా. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? మంచి డాక్టర్స్ ఉన్నారు, కానీ మనం కరెక్ట్గా వాడలేకపోతున్నాం. మనం అక్కడికి వెళ్ళాలి, మనల్ని పట్టించుకోకపోతే ఆర్ఎంపీ అంట, ఆర్ఎంఓలు ఉంటారు, అలా కంప్లైంట్ చేయాలి ఏమన్నా సరిగా లేకపోతే. ఇంకొకటి, అక్కడ దొరికే ప్రతి మెడిసిన్ బయట చాలా వేలల్లో ఉంటుంది. నిజం చెప్తున్నా అండి. ఒక ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కానీ అక్కడ ఇచ్చే ఇంజెక్షన్ బయట వేలల్లో ఉంటుంది.
నేను చూసా చాలా. దయచేసి మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళి చూయించుకుంటే బాగా అవుతుంది. నువ్వు ఎటో తిరిగి గవర్నమెంట్కి వెళ్ళి చనిపోయానంటే తప్పు నీదే అవుతుంది. అయితే ఫైనల్ గా నీ గోల్ ఏంటి బ్రదర్? నా గోల్ అంటూ ఏం లేదు. ఒకటి ఏంటంటే మంచి అప్పులు కట్టుకొని అమ్మ నాన్నలని ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని చదివిపియాలి. అంతే. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళ స్టడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేనేమి సాధించకపోయినా వాళ్ళని మంచిగా చదివిపియాలి. అదే నా గోల్. ఓకే, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు. చూశారు కదా, మన పెయింటింగ్ స్టార్ అంజీ బ్రో యొక్క లైఫ్ స్టోరీని అయితే విన్నారు కదా. తప్పకుండా మన అంజీ బ్రదర్ యొక్క లైఫ్ స్టైల్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్లో పొందుపరిచే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అంజీ. మీకు అందరికి తెలుసు కదా, ఆర్ఎల్ఆర్ టీవీ అంటారా బాబు, ఏందనుకున్నారు? ఆర్ఎల్ఆర్ టీవీ టాపిక్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట రప్ప కొట్టుర్రి. అట్లే వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టి షేర్ కత్తరి చేయర్రి. తెలుసు కదా, పెయింటింగ్ స్టార్ అంజీ.